స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అడగక మునుపే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మరి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. స్నేహితులారా, అడగనిదే అమ్మాయినా అన్నము పెట్టదు అని మన పెద్దలు పలికినారు. నిజమే, లోకమందు మన తల్లిదండ్రులు ఉండని, బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు మరియు మనము ఎంతగానో ప్రేమించే ప్రియమైన వారు ఎవరైనా ఉండని, మనము అడగకుండా చెప్పకుండా మన కష్ట నష్టాలు కానీ, అవసరతలు, బాధలు, కన్నీళ్ళు కానీ వారికి తెలిసే అవకాశము లేదు. మన ముఖాన్ని చూసినప్పుడు హృదయంలో దుఃఖమున్న, వేదనున్న మనం సంతోషంగా వారితో మాట్లాడినట్లయితే మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని వారు చాలా పర్యాయాలు గ్రహించలేరు. అయితే స్నేహితులారా, మన చుట్టూ ఎంతమంది ఉన్నా వారిలో మనము ఎవరితో ఎంత క్లోజ్గా ఉండినా మన హృదయంలో ఉన్న ఆశయాలు కానీ, ఆశలు కానీ, వేదన, దుఃఖములు కానీ వారు అర్థము చేసుకోలేరు. అయితే సర్వ జ్ఞాని అయిన దేవుడు, సకలము ఎరిగినటువంటి వాడు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన అటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడు. నీవు నోరు తెరిచి అడగక మునిపే నీ అక్కరలు ఏమై ఉన్నవో, నీ కన్నీళ్ళు ఏమై ఉన్నవో, నీ శోకము, బాధ, వేదన, బంధకములు ఏమై ఉన్నవో ఆయన ఎరిగినటువంటి వాడు. యెరూషలేము దేవాలయ ఆవరణంలో కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఒక అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తి పరుండి ఉన్నాడు. లేవలేని స్థితిలో, దీనమైన పరిస్థితులలో పరుండి కదలలేక, మెదలలేక, జీవితంలో నెమ్మది, బాగుపడతాననే నిరీక్షణ దూరమై, బ్రతుకు భారమై, వేదనతో, కన్నీళ్లతో ఎవ్వరూ ఆదరించేవారు కానీ, సహాయం చేసేవారు కానీ, ఆయనను బాగుపరచాలన్న ఉద్దేశము, తలంపు కలిగినటువంటి వారు కానీ, ఆయనని బలహీనతలలో నుండి ఏదో ఒక రీతిగా బయటకు తీసుకొని రావాలి అనే ఆశ, మమకారము, కనికరం కలిగినటువంటి వ్యక్తులు ఆయన పక్షాన ఎవ్వరూ లేరండి. ఆయన ఒక దిక్కులేని వాడిగా, అనాథగా ఆ స్థలంలో పరుండి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభుల వారు ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి నోరు తెరిచి యేసు ప్రభుల వారిని, నన్ను స్వస్థపరచండి, నేను బలహీనతలలో బాధపడుతూ ఉన్నాను అని ఆ వ్యక్తి నోరు తెరిచి యేసు ప్రభుల వారిని అడగలేదు. యేసు ప్రభుల వారే ఆ వ్యక్తిని చూచి అతని దీన స్థితిని గ్రహించి, చాలా దినముల నుండి అతడు ఆ బలహీనతలలో ఉన్నాడని, అతని మనసు, శరీరము కృంగి కృషించి వేదన, బాధలను అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడని గ్రహించి యేసు ప్రభుల వారే చొరవ తీసుకొని ఆ వ్యక్తితో మాట్లాడుతూ, స్వస్థపరచబడగోరుతున్నావా అని ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆశను, అవసరతను యేసు ప్రభుల వారే వ్యక్తపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు.
ఆ వ్యక్తి అడగక మునిపే ప్రభు అతన్ని సమీపించి అతన్ని స్వస్థపరిచి అతని బంధకముల నుండి శ్రమల నుండి విడుదలను అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. గనుక స్నేహితులారా, ఈ దినం నీవు ఏ బంధకాలలో ఉన్నావో, శ్రమలలో, కన్నీళ్ళు, వేదన, అవసరతలు, కొరతలు, అవమానములు, దుఃఖము, బలహీనతలు, ఏ కష్టాన్ని బట్టి కలవరపడుతూ ఉన్నావో, నీవు చెప్పక మునిపే దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. నిన్ను స్వస్థపరచడానికి, బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. కనుక కష్టం వేళ, కన్నీరు వేళ, నిరాశ నిస్పృహలకు లోనుగాక, కష్టం వేళ, కన్నీరు వేళ, బాధలకు, శ్రమలకు తావివ్వక ఆయనను ఆశ్రయించాలని మనవి చేస్తూ, ప్రభు నీ కష్టాలను, దుఃఖములను నీవు చెప్పక మునిపే ఎరిగినటువంటి వాడు. ఆ ఆదరణ, ధైర్యంతో లోకంలో ఎట్టి సమస్యలలోనైనా ముందుకెళ్ళాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ లోకంలో మా ప్రియమైన వారు, కుటుంబ సభ్యులు ఎవరైనా మా హృదయంలో ఉన్న గాయములను, కన్నీళ్లను, బాధలను అర్థం చేసుకోకుండా విఫలమవుతూ ఉండవచ్చు. కానీ సర్వజ్ఞానివైనటువంటి దేవుడవు, మేము అడగక మునుపే ఏ శ్రమను బట్టి మేము కృంగిపోతూ ఉన్నామో, ఏ బలహీనత మమ్మల్ని కన్నీళ్లలోనికి నడిపిస్తూ ఉన్నదో సకలాన్ని ఎరిగినటువంటి దేవుడవు, సకలాన్ని క్రమపరచగలిగినటువంటి రక్షకుడవు. మీ ఉన్నతమైనటువంటి దయ మీ బిడలమైన మా మీద కుమ్మరించి మా మొరలను ఆలకించి మా జీవితములను బాగుపరచుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలో ఉండినారు, వ్యక్తులు ఉండినారు. వారి మొరలను ఆలకించి అయ్యా వారి జీవితంలో మేలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సమాధానము, కాపుదల మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.